గుంటూరు కారం సినిమా చూస్తే దర్శకుడు త్రివిక్రమ్లో పస పూర్తిగా తగ్గినట్లే అనిపిస్తుంది. తల్లి కొడుకుల బంధాన్ని ఆసక్తిగా మలచడంలో త్రివిక్రమ్ విఫలమయ్యాడు. కథాపరంగా సినిమాకు మైనస్ మార్కులే పడుతున్నాయి. సినిమా కథ ఏంటనేది ప్రారంభంలోనే తేలిపోవడం అతిపెద్ద మైనస్. సినిమా చూడాలనే ఆసక్తి పోతుంది. తల్లి కొడుకుల పాత్రపై ఉండాల్సిన పట్టు కనిపించలేదు. కొడుకుతో అగ్రిమెంట్ సైన్ చేసినంత మాత్రాన రాజకీయంగా ఇబ్బందులు రావని చూపించడంలో లాజిక్ పూర్తిగా మిస్ అయింది. త్రివిక్రమ్ చూపించిన రాజకీయ ఎత్తుగడలు సహజత్వానికి దూరంగా ఉన్నాయి. ఇక సినిమాకు ప్లస్ పూర్తిగా మహేష్ బాబు నటన. మహేష్ బాబు పాత్ర చేసే హంగామా, అతని ఎనర్జీ, మాస్ పాటలు, క్లైమాక్స్ సీన్స్, కొన్ని ఎమోషనల్ దృశ్యాలు సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. సినిమాకు మహేష్ బాబు నటన హైలైట్. అద్భుతమైన డ్యాన్స్ కూడా కనిపిస్తుంది. కుర్చీ మడతపెట్టి పాటలో మహేష్ శ్రీలీల హంగామా చూసి తీరాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు. మహేష్ బాబు నటన, శ్రీలీల డ్యాన్స్ సినిమాకు బలం కాగా కథనం పూర్తిగా మైనస్. త్రివిక్రమ్ మార్కు సినిమాలో కనిపించలేదు. ఓవరాల్గా చెప్పాలంటే గుంటూరు కారం సినిమా మాస్ని ఆకర్షిస్తుంది, అలరిస్తుంది. దర్శకుడిగా త్రివిక్రమ్ ఈ సినిమాతో ఫెయిల్ కాగా నటుడిగా మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ చూపించాడంటున్నారు. కేవలం మహేష్ బాబు నటన కోసమే సినిమా చూడవచ్చు. త్రివిక్రమ్ ఇప్పుడు కొత్తదనం కనిపించడం లేదనేందుకు ఈ సినిమానే ఉదాహరణ. గుంటూరు కారం 4వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాం 12.5 కోట్లు, సీడెడ్ 3.1 కోటి, యూఏ 2.5 కోట్లు, ఈస్ట్ 4.2 కోట్లు, వెస్ట్ 2.20 కోట్లు, గుంటూరు 2.1 కోటి, కృష్ణ 2.6 కోట్లు, నెల్లూరు 1.4 కోట్లు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టోటల్ 25.8 కోట్లు, ఓవర్సీస్ 2.1 కోటి. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 27.2 కోట్లుగా నిలిచాయి.